హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్హిత క్రియేటివ్ థాట్స్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి మనం పొట్లకాయ పెరుగు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 3 చిన్న చిన్న పొట్లకాయలు తీసుకున్నాను. అలాగే వీటి మీద చిన్నగా పొరలాగా ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. వైట్ పల్చగా ఉండే పొర తీసేసి కడిగి తీసుకున్నాను ఇక్కడ. అండ్ వీటికి చివర్లు తొడాలు అన్నీ తీసేస్తున్నాను. తీసేసి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. అండ్ మనం పెరుగు వేస్తాం కదా, పిల్లలకి కూడా మంచిదన్నమాట ఈ చట్నీ. సో ఇలా స్లైసెస్ లాగా పల్చగా కట్ చేసుకోవాలి. నేను 3 కూడా కట్ చేసేసి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని ముక్కల్లా కట్ చేసి వేసాను. వీటిని కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మార్కెట్లో ఉంటున్నాయి పొట్లకాయలు, అంటే ఇది సీజన్ కాదు, బట్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటున్నాయి. ఇవి వచ్చేసి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసి ఇలా క్రష్ చేస్తున్నానండి. ఎందుకంటే దీనిలో పసరు లాంటిది ఉంటుంది కదా, అది స్మెల్ పోతుంది అనమాట. పచ్చి వాసన, పొట్లకాయ స్మెల్ పోతుంది. సో అవి నేను చేస్తూ ఉండగా మిరపకాయలు కూడా వేగినాయి. వీటిని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలా క్రష్ చేసిన పొట్లకాయ ముక్కలు ఏంటంటే ఒకసారి వాటర్లో వేసేసి కడిగాను. ఇలా కడగడం వల్ల పసరు వాసన, పొట్లకాయకు ఉండే స్మెల్ అనేది పోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, స్మెల్ ఉండదు కదా. సో అందుకని ఒకసారి కడిగేసి వేసాను. కొంచెం సాల్ట్ ఇప్పుడు మన ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒకసారి ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల కొంచెం త్వరగా మగ్గుతాయి కదా అని చెప్పేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. దీని మీద ఒక మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలండి ఆయిల్లో. సో ఇది మగ్గిపోయింది, ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి చిన్న సైజు నిమ్మకాయ సైజులో చింతపండు పెడుతున్నాను. కొంచెం పులుపు చట్నీకి టేస్ట్ వస్తుందన్నమాట. ఇది పొట్లకాయ మగ్గిన తర్వాత పెట్టాలండి, లేదంటే ఆ పులుపుకి పొట్లకాయ మగ్గదనమాట. సో అది మగ్గిన తర్వాత చింతపండు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది చింతపండు కూడా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేస్తున్నానండి. పచ్చిమిర్చి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేస్తున్నాను. అండ్ అలాగే కొద్దిగా ఉప్పు, ఇంతకుముందు మనం పొట్లకాయలో వేసాం కాబట్టి కొంచెం చూసి కలుపుకోండి. జీలకర్ర అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఇవే మంచి ఫ్లేవర్ వస్తాయి కదా మన చట్నీకి. సో కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేస్తున్నాను. చల్లారినాయండి ఇవి. చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తున్నాను. వీటన్నిటిని కూడా మిక్సీకి వేసేసాను. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు దీనిలోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం మంటగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవాలి. మంట లేకుండా ఉండాలనుకుంటే పెరుగు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. కొంచెం స్పైసీగానే చేశాను. సో ఇది కూడా మిక్సీ వేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇన్ కేస్ మీకు కొంచెం కలర్ చేంజ్ కావాలంటే మనం పొట్లకాయలు మగ్గించేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు అండ్ అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు 1 స్పూను, ఆవాలు అండ్ అలాగే జీలకర్ర
ఇవన్నీ వేసుకుని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు యాడ్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ వేడి ఉంటుంది కదా, దానిలోనే మనం మిక్సీ వేసి పెట్టుకున్న చట్నీ మొత్తం వేసేసి కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చట్నీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.